హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కమ్మగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి రైస్లో, చపాతీలో, దోశలో చాలా బాగుంటుంది. మీడియం సైజులో ఉన్న ఒక దోసకాయని తీసుకోవాలి. దోసకాయ గట్టిగా ఉండేలా చూసుకోండి, అలా అయితే చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చెక్కంతా తీసేసి కట్ చేసుకోవాలి. లోపల గింజలు వేస్ట్గా పడేయకుండా దోసకాయ గింజలతో చట్నీ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా గింజలతో చేసిన చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని 7-8 కారం ఉన్న పచ్చిమిర్చిని వేసుకోండి. కారం లేని పచ్చిమిర్చి అయితే 12 నుండి 14 పచ్చిమిర్చి వరకు వేసుకోండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికాయి. ఇప్పుడు బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులన్నీ కూడా వేసుకొని 5-6 వెల్లుల్లిపాయలు, రుచికి తగినంత ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని సగం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన దోసకాయ ముక్కల్ని వేసుకొని జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల పచ్చడి తిన్నప్పుడు దోసకాయ ముక్కలు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడినంతా ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. పచ్చడికి పోపును పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పోపు గిన్నెను పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు, 4 పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పోపంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.